ఆకాశవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మీట్ ది స్టార్ పద్మశ్రీ పురస్కార గ్రహీత, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్కారం సార్. రైతులకు ఏమేమి కావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం వ్యవసాయమే కాదు, దాంతోపాటు పాడి పంట అనేవి రెండు కళ్ళు కాబట్టి అందరూ కూడా పంట వేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే పాడి పంట రెండు ఉన్నోళ్ళు ఇంట్లో ఎటువంటి నష్టం జరగదు, ఎంతో కొంత వాళ్ళకి రోజువారీ పాడి మీద డబ్బులు వస్తాయి కాబట్టి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది. ఏవే లక్ష్మి, ఈసారి నీ బిడ్డ సాంబడిగాడి పుట్టినరోజుకి ఆ 4 సెంట్ల భూమిలో ఏం పంట వేద్దామంటావు? ఏం పలకవేంటి? ఆకుకూరలు వేద్దామా, కాయగూరలు వేద్దామా? నువ్వు పలకపోతే ఎట్లా? ఏదో ఒకటి చెప్పు. నువ్వు చెప్తే కదా నేను ముందుకెళ్ళేది. మన సాంబడిగాడి పుట్టినరోజుకి బహుమానం ఇద్దాం. నువ్వు సరే అంటే ఆకుకూరలు మన ప్రకృతి వ్యవసాయంలో పండించి మన వాళ్ళ మనమే కాపాడుకుందాం. ఏమంటావు? అద్గది మా లక్ష్మి అంటే. అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసున్న మా బంగారు తల్లి మా లక్ష్మి. ఎరువు వాడుకునే పరిస్థితుల నుంచి కేవలం ఫర్టిలైజర్స్, యూరియా, పొటాష్ ఇవన్నీ 8 స్థాయికి వచ్చి ఈ పశువుల వలన ఎలాంటి ఉపయోగాలు ఉండదు మనకి. అంటే వాళ్ళని సాకాలి, వాటిని మేపాలి, చాలా మంది కాబట్టి. నమస్కారం మామీ గారు. నమస్తే. బాగున్నారా? నాకేంటమ్మా, స్వచ్ఛమైన నీరు, చక్కని గాలి, స్వతహాగా పండించుతుంటున్న ఆహారం, ఇంతకన్నా ఇంకేం కావాలి? మొత్తానికి మామీ గారిది ఫిల్టర్లెస్ లైఫ్ స్టైల్ కాదు తల్లి. మీరు ఎప్పుడు వచ్చినా ఈ మట్టి చేతులతో పండించిన పంటలు, ఆహారం రుచి చూడండి అంటే నువ్వేమో వస్తువు ఇట్లా వండుకుని తెస్తే ఎట్లా తల్లి? నీ సైన్యం ఊరుకుంటారని అన్న తాతయ్య దగ్గరికి వెళదామని చెప్పగానే తాతయ్యకి అది ప్రిపేర్ చేయి, ఇది ప్రిపేర్ చేయి అంటూ వాళ్ళ మమ్మీకి ఆర్డర్ మీద ఆర్డర్ వేసి మరీ చేయించారు. తీసుకెళ్ళండి రా. ఇది పట్టుకోండి రా, మెల్లగా వెళ్ళండి. మమ్మీ మ్యాంగోస్ ఇక్కడ చూడు, చాలా మ్యాంగోస్ ఉన్నాయి. కాయలు పుల్లగా ఉంటాయిరా. రెండు సెల్ఫీ తీస్తా. కొంచెం పక్క జరుగు. స్మైల్, స్మైల్ బాగా పెట్టండి. స్మైల్ స్మైల్ స్మైల్. ఇటు చూడు, సూపర్. పచ్చి మామిడికాయలు అవి నోట్లో పెట్టుకోకండి, కెమికల్స్ ఉంటాయి వాటి మీద. సూర్య, వాటిపైన మందులు, కెమికల్స్ ఏం లేవు నాన్న. అదేంటి నాన్న, మందులు కెమికల్స్ వాడకుండానే ఇంత మంచి పంట చేతికొచ్చిందా? అవును నాన్న, నువ్వు చూస్తున్న ఈ పంట ఎలాంటి కెమికల్స్ వాడకుండా వచ్చింది. మందులు కొట్టకుండా ఇంత పంట చేతికొచ్చిందా? మందుల కోసం నీ అకౌంట్లో వేసిన డబ్బులు ఏం చేసావు నాన్న? నువ్వు నా త్వర పురుగు మందులతో పండించే పంటలకు స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయ మార్గానికి రైతును మార్చాలి. ఆ ఆలోచనతోనే నువ్వు పంపిన డబ్బులతో ఈ ఆవుల్ని కొన్నాను. ఆవులు కొన్నావా నాన్న? ఆవులు మాత్రమే కాదురా, ఇవి మన ఆరోగ్యం కొన్నాను. అమృతమైన ఔషధాలు కొన్నాను. వీటి ద్వారా వచ్చే పంచకము, పేడ, మన పొలం గట్ల మీద దొరికే గరిక, బెల్లం మొదలైన వాటితో ప్రకృతి వ్యవసాయం చేశాను. ప్రకృతి వ్యవసాయం గురించి నీకు ఎలా తెలుసు నాన్న? ఎవరొచ్చారు మన తోటకి? ఎవరు రాలేదు నాన్న. బయట దొరికే ఎరువులతో పండించే పండ్లు, కూరగాయలు చూసి ఎప్పటి నుండో మనసులో బాధ ఉండేది. పిల్లలు నీతో వీడియో కాల్లో మాట్లాడాలంటున్నారు నాన్న అని నువ్వు నాతో స్మార్ట్ ఫోన్ కొనిచ్చి ఎలా వాడాలో నేర్పించావు కదా. దాంతో యూట్యూబ్లో వచ్చే ప్రకృతి వ్యవసాయం వీడియోలు చూసి నేర్చుకుని నేనే సొంతంగా తయారు చేసుకుని వాడుతున్నాను. యూట్యూబ్ వీడియోలు చూసి ఇంత మంచి పంట పండించావా? చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. చాలామంది పిల్లలు యూట్యూబ్లో చెప్పే పాటలు విని ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నాను, ఐఐటీలో సీట్ సంపాదించాను, ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను అని చాలామంది చెబుతున్నారు కదా. అది చూసి నేను కూడా ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవాలనే ఆశతో ప్రయత్నం చేశాను. దానికి తోడు రైతు నేస్తం ప్రోగ్రాంలో ఆల్రెడీ ప్రకృతి వ్యవసాయం చేసి లాభాలు సంపాదించిన రైతులు చెప్పే మెలకువలు, సూచనలు నేర్చుకుంటూ ఈ ప్రయత్నం చేశాను. మంచి పంట చేతికొచ్చింది. ఒక్క డ్రాప్ కెమికల్ కూడా వాడకుండా ఈ పంట పండించాను. రైతు నిరంతర విద్యార్థి, మీ నాన్న మాదిరిగా. ప్రకృతి వ్యవసాయం అంటే ఆరోగ్యం, ఆనందం. ఒక్క నిమిషం ఉండి వస్తా. ఈ ఏడాది కాసిన తొలికాపు కాయలు రుచి చూసి చెప్పు ఎలా ఉందో. ప్రకృతి వ్యవసాయం చేసి పండించింది ఎలా ఉందో చెప్పు.
అబ్బా ఎంతో స్వచ్ఛమైన రుచి, చాలా బాగుంది నాన్న. నిజంగా ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చే పంట ఇంత రుచిగా ఉంటుందా? ఆ, నాన్న నీ జడ్జిమెంట్ సూపర్. మన కుటుంబ బంధాలు ప్రేమలు ఎంత గొప్పవో స్వచ్ఛమైన తినే ఆహారం కూడా అంతే గొప్పదై ఉండాలి. అది ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యం. ఎస్